నమస్తే ఫ్రెండ్స్. ప్రకృతి అంటే మనకి గుర్తొచ్చేది పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు. కానీ ప్రపంచంలో ఒక అడవి ఉంది. అక్కడ పక్షుల శబ్దం కూడా వినిపించదు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే రాజ్యమేలుతుంది. అదే జపాన్లోని అవోకిగహరా అడవి. దీన్ని సీ ఆఫ్ ట్రీస్ అంటే చెట్ల సముద్రం అని కూడా పిలుస్తారు. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచమంతా దీన్ని సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తుంది. ఈ వీడియోలో ఈ అడవిలో జరిగే వింతలు మరియు భయంకరమైన నిజాలను వివరంగా తెలుసుకుందాం. ఈ అడవి మౌంట్ ఫుజీ పర్వతం అడుగు భాగంలో దాదాపు 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మౌంట్ ఫుజీ అంటే జపాన్ దేశంలో ఉన్న అత్యంత ఎత్తైన మరియు పవిత్రమైన పర్వతం. ఇది కేవలం సాధారణ పర్వతం మాత్రమే కాదు, ఇదొక అగ్నిపర్వతం. దీని శిఖరం ఎప్పుడూ తెల్లని మంచుతో కప్పబడి చాలా అందంగా కనిపిస్తుంది. జపాన్ సంస్కృతిలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ అందమైన పర్వతం అడుగు భాగంలోనే మనం ఇందాక చెప్పుకున్న భయంకరమైన అవోకిగహరా అడవి విస్తరించి ఉంది. ఇక్కడి చెట్లు చాలా దట్టంగా పెరుగుతాయి. ఎంత దట్టంగా అంటే మధ్యాహ్నం పూట కూడా సూర్యరశ్మి నేలను తాకడం చాలా కష్టం. సుమారు 1100 ఏళ్ల క్రితం జరిగిన అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఇక్కడ లావా గడ్డకట్టి రాయిలా మారింది. దీనివల్ల ఇక్కడ నేల చాలా గట్టిగా ఉంటుంది. ఈ లావా రాళ్లకు రంధ్రాలు ఉండటం వల్ల అవి శబ్దాన్ని పీల్చుకుంటాయి. అందుకే ఈ అడవిలో గాలి వీచినా లేదా ఎవరైనా అరిచినా ఆ శబ్దం అడవి బయట అసలు వినిపించదు. అవోకిగహరాలో ఉన్న అతిపెద్ద మిస్టరీ ఇది. ఈ అడవిలోకి వెళ్లే పర్యాటకులు లేదా పరిశోధకుల దగ్గర ఉన్న కంపాస్ సూచీలు వింతగా తిరుగుతాయి. సైంటిస్టుల ప్రకారం ఇక్కడ మట్టిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అయస్కాంత క్షేత్రం దెబ్బతిని కంపాస్ సరిగ్గా పనిచేయదు. ఒకసారి ఈ అడవిలోకి వెళ్ళి దారి తప్పితే టెక్నాలజీ సాయంతో తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అందుకే ఇక్కడికి వెళ్ళేవారు చెట్లకు ప్లాస్టిక్ రిబ్బన్లను కట్టుకుంటూ వెళ్తారు. ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో ఇది 2వ స్థానంలో ఉంది. జపాన్ పురాణాల ప్రకారం ఇక్కడ యూరే అంటే ఆకలితో ఉన్న ఆత్మలు ఉంటాయని ప్రజలు నమ్ముతారు. పురాతన కాలంలో జపాన్లో ఆహారం కొరత ఉన్నప్పుడు ముసలివారిని మరియు జబ్బు పడిన వారిని ఈ అడవిలో వదిలేసేవారు. వారు ఆకలితో అక్కడే మరణించేవారు. ఆ ఆత్మలే ఇక్కడ తిరుగుతూ అడవిలోకి వచ్చేవారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయని స్థానికుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఇక్కడ వందల సంఖ్యలో మృతదేహాలను పోలీసులు గుర్తిస్తారు. మీరు ఈ అడవి లోపలికి వెళ్తే చెట్ల మధ్య వదిలేసిన బ్యాగులు, షూలు, బట్టలు మరియు కొన్ని చోట్ల ఫోటోలు కూడా కనిపిస్తాయి. ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిన వారు చివరి నిమిషంలో మనసు మారి తిరిగి వెళ్ళాలనుకుంటే దారి దొరక్క అక్కడే ప్రాణాలు వదిలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అడవి ప్రవేశ ద్వారం వద్ద ప్రభుత్వం పెద్ద బోర్డులను పెట్టింది. నీ జీవితం నీ తల్లిదండ్రులు ఇచ్చిన గొప్ప కానుక, దయచేసి ఒకసారి ఆలోచించు వంటి వాక్యాలు రాసి ఉంటాయి. అక్కడ కౌన్సిలింగ్ నెంబర్లు కూడా ఉంటాయి. అవోకిగహరా అనేది ప్రకృతి అందానికి మరియు మరణం యొక్క భయానికి మధ్య ఉన్న వింత లోకం. సైన్స్ పరంగా అయస్కాంత క్షేత్రాలు, లావారాళ్ళు కారణం కావచ్చు. కానీ అక్కడ ఇప్పటికీ వివరించలేని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్తే ఈ అడవిలోకి వెళ్ళే సాహసం చేస్తారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.